హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీస్ ఫ్రూట్ గార్డెన్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు మా తోటలో ఉన్న టొమాటోస్కి వస్తున్నాను. చాలా టొమాటోస్ ఉన్నాయి. ఇదండి వైట్ బ్రింజాల్. చాలాసార్లు కోసాను కదా, వస్తూ ఉంటాయి ఈ వైట్ బ్రింజాల్స్. అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉన్నాయో టొమాటోస్. ఈ లోకల్ టొమాటోస్ అనమాట. హైబ్రిడ్వి ఇదిగోండి ఇప్పుడు ఉన్నాయి చూడండి, అవి హైబ్రిడ్. మళ్ళీ ఇవి లోకల్ అనమాట. ఇవి ఏంటంటే బాగా గింజలు ఉంటాయండి, అండ్ ఇట్లా కూరలో ఇట్లా వేయంగానే ఉడికిపోతాయి. ఇది హైబ్రిడ్ ఏంటంటే కొంచెం మనము ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది ఉడకడానికి. వెరాజ్ లోకల్ టొమాటోస్ అయితే జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుంది, వాటిలో ఎక్కువ రసం ఎక్కువ ఉంటుంది, అండ్ గింజలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ కొంతమంది ఏమో హైబ్రిడ్ టొమాటోస్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది లోకల్ ప్రిఫర్ చేస్తారు. నాకైతే ఎందుకో లోకల్ టొమాటోస్ మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే అది జ్యూసీగా ఉండటమే కాకుండా రుచి బాగుంటాయి వీటిది. ఈ లోకల్ టొమాటోస్ అంటే రసమే బాగా ఉంటుంది, పుల్లగా ఉంటాయి, పులుపు కూడా ఉంటుంది. వెరాజ్ మీకు హైబ్రిడ్ ఇవైతే బెంగళూరు టొమాటోస్ అంటారు, వాటిని అయితే పాలకూర చూడండి, ఇదిగోండి ఎంత పాలకూర. అవైతే ఏంటంటే మనకి సాలడ్స్లో వాటిల్లో బెంగళూరు టొమాటోస్ వేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏమన్నా పిజ్జా బర్గర్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో వాటిల్లో ఈ బెంగళూరు టొమాటోస్ హైబ్రిడ్వే బాగుంటాయి. సో వాటిలో గింజలు తక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఇంకా దాని తోలు కూడా, స్కిన్ కూడా చాలా అంటే గట్టిగా ఉంటుంది, పల్పీగా ఉండదు, ఎక్కువ పల్పీగా ఉండదు అది. ఇంకా ఎండాకాలం వచ్చిందాకే మనకి ఇంకా బాగా ఎండలు వచ్చినాయంటే టొమాటోస్ రావడం కూడా కష్టం అండి. ఇప్పుడు ఇంకా మనకి మార్చ్ కాబట్టి బాగా వస్తున్నాయి. కొంచెం ఏప్రిల్ ఎండింగ్లో మేలో టొమాటోస్ తగ్గిపోతాయి. ఇంకా ఈ ఎండకి తక్కువ, అసలు మామూలు కూరగాయలే తక్కువ వస్తాయి అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని టొమాటోస్. ఎంత సంతోషమో మన గార్డెన్లో మనం పెంచుకున్నాం. చాలా ఈజీ అండి టొమాటోస్ కూడా పెంచుకోవడము, ఎంత పెద్ద కష్టమే కాదు. మీకు ఏదైనా మంచి టొమాటో ఏదైనా కనిపిస్తే కనుక దాన్ని ఏం చేయాలంటే మీరు దాని గింజలు వేసేయాలి. డైరెక్ట్ వేసేస్తేనే వచ్చేస్తుంది గింజలు, మళ్ళీ ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ వేసేయాలి, అవే వస్తాయి. ఇంకా చూడండి కాపు అయిపోయింది కాబట్టి మొక్క ఇంకా తీసేయాలి. ఎండిపోయింది చూసారా, ఇంకా ఇవన్నీ తీసేయాలన్నమాట. తీసేసి మళ్ళీ కొత్త వేసుకొని నారు మళ్ళీ పాతుకోవాలి, కొత్త నారు వేసుకోవాలి, గింజలు వేసుకోవాలి. కొంచెం మనకి ఒక 10 inches అయిన తర్వాత అప్పుడు రీపాట్ చేసుకోవాలన్నమాట నారుని. మరీ చిన్నగా ఉన్నప్పుడు పెడితే తొందర చచ్చిపోతాయండి, టెండర్గా ఉంటాయి కదా. అది కూడా ఈవినింగ్ టైంలోనే మొక్కలు ఎప్పుడైనా మీరు రీపాట్ చేయడం కానీ చేయడం కానీ మీరు ఈవినింగ్ టైంలోనే చేయాలి, డే టైంలో చేయవద్దు. ఇది చూడండి పురుగు వచ్చింది దీనికి, వెనక పురుగేముండదు, అట్లా అంటే పాడైందనమాట, అది మనకు పనికిరాదు ఇంకా. సో అలాంటివన్నీ పడేయొద్దు మీరు. దాంట్లో గింజలు ఉంటాయి కదా, గింజలు మళ్ళీ వేస్తే మీకు మళ్ళీ కాయలు వచ్చేస్తాయి. కొన్ని అట్లా వస్తాయి. సో దాన్ని ఏంటంటే ఆ గింజలు వేసేసి మట్టి వేసేయండి, అంతే, సింపుల్, పెద్ద కష్టం కూడా కాదు. దాంట్లో 1 కిలో వచ్చి ఉంటాయి. ఇది మాత్రం బాగాలేదు కాబట్టి మనము మట్టిలో వేసేద్దాం దాన్ని. ఇది ఎక్కువ ఫోకస్ అయిపోయిందండి. మామూలు ఎక్కడ మీకు అంటే కొంచెం మట్టి బాగుంది అన్న చోట తీసేసి ఆ గింజలు వేసేయడమే. ఇంకోండి ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది, దొండపాదు ఉందన్నమాట దీంట్లో. సో ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ గింజలు వేసేద్దాం. ఇది యాక్చువల్గా హైబ్రిడ్ టొమాటో అండి, బెంగళూరు టొమాటో, అందుకనే ఇది ఎక్కువ గింజలు లేవు. అదే మన లోకల్ దీంట్లో అయితే బాగా ఇంకా దీనికి డబుల్ ఉంటాయి గింజలు. దీన్ని చూసారా, తోలు కూడా ఎంత లావుగా ఉందో, దీనిది లావు తోలు ఉంటుంది. అంటే మనం హాఫ్ కట్ చేసి యూజ్ చేయొచ్చు, కానీ వద్దు, నేను యూజ్ చేయను అట్లా. కొంచెం అట్లా ఉన్నా కానీ యూజ్ చేయబుద్ది కదా నాకు. సో దాన్ని మోస్ట్లీ వేసేసి బయట ఇట్లా వేసేస్తే పిట్టలు అవి తినేస్తాయి అనమాట దాన్ని. ఇప్పుడు ఉడతలు కూడా వస్తాయి, ఉడతలు కూడా తింటాయి. సో అక్కడ బయట వేసేస్తా అనమాట, మొక్కలు స్టార్టింగ్లో వేసేస్తే అవి తింటాయి. 2 కాయలు ఇలాగే ఉన్నాయి. సో 2 కాయలు గింజలన్నీ తీసేస్తున్నాను. సారీ అండి, నేనే తీస్తున్నా కాబట్టి మీకు కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది, అందులో మొబైల్లోనే తీస్తున్నా. సో దానిపైన మట్టి వేసేయడమే, అంతే, ఏం లేదు, సింపుల్. ఇలా వేసేయండి, మట్టి నీళ్ళు పోసేయండి, అంతే.
మీకు ఒక 10 రోజుల్లో మొక్కలు కొంచెం పెరుగుతాయి అన్నమాట. మీకు మంచి కరెక్ట్ సైజు రావాలంటే 1 మంత్ పడుతుంది మొక్కలు కరెక్ట్ మీరు రిపోర్ట్ చేసుకోవడానికి. కానీ అది మొక్కను బట్టి కూడా ఉంటుందండి. కొన్ని మొక్కలు ఏం తొందరగా వచ్చేస్తాయి, కొన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి అన్నమాట. ఎంతైనా కానీ ఒక 10 ఇంచెస్ కూడా అవసరం లేదండి, ఒక 7 ఇంచెస్ హైట్ అయినాక తీసి రిపోర్ట్ చేసుకోండి. హోప్ యూ లైక్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.